అశోక చక్రవర్తి గారు రాతి కాలం, పాతకాలం, ప్రాచీన కాలం మత సామ్రాజ్యాన్ని కాపాడేందుకు అంతర్జాతీయ మత సామరస్య సభ పెట్టినారు. ఇంటర్నేషనల్ గ్లోబల్ రిలీజియస్ హార్మనీ పెట్టినారు. ఈనాడు దయచేసి దాన్ని గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అశోక చక్రవర్తి చిహ్నాలు మనము భారతదేశంలో అధికారికంగా వాడుతున్నాము. ఆయన కాలంలో మనుషులంతా ఒక్కటే, కుల మత భేదాలు వద్దు, అన్ని రకాల మత భేదాలతో సంప్రదింపులు జరిపి ఇంటర్నేషనల్ గ్లోబల్ రిలీజియస్ హార్మనీ అరేంజ్ చేసినారు. దానికి వ్యతిరేకంగా పోతే దేశానికి నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. చాలా సిగ్గుచేటు. కాబట్టి మనిషి యొక్క ఉనికిని దెబ్బతీసే కార్యక్రమాలు చేయరాదు. ఎక్కడైనా కానీ, ఏ ప్రదేశంలో కానీ 10 మంది కోసం, 10 మంది భవిష్యత్తు కోసం తప్పకుండా మనం శ్రమిస్తే చాలా చాలా బాగుంటుందని భారతదేశంలో అశోక చక్రవర్తి జిందాబాద్ అనే నినాదంతో మీ భారతీయుడు అలీ ఖాన్. జై భారత్.